బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లో చైన్ స్నాచర్లు రూటు మార్చారు. ఇదివరకట్లా బైక్ పై కాకుండా కొత్త తరహాలో చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్నారు. సాధారణంగా నడుచుకుంటూ వచ్చి ఒంటరిగా ఉన్న మహిళలే టార్గెట్గా చైన్ స్నాచింగ్లు చేస్తున్నారు. శంషాబాద్లో ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళ మెడలోని మంగళసూత్రం లాక్కెళ్లేందుకు ఓ దుండగుడు ప్రయత్నించాడు. అనుమానం రాకుండా స్వెటర్ క్యాప్ పెట్టుకుని చైన్ స్నాచింగ్కు పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారు. సో చైన్ స్నాచర్లు ఒంటరి మహిళల్ని టార్గెట్ చేసుకుంటున్నారు. సో గతంలో అంటే బైక్ పై వెళ్ళేవాళ్ళు ఒంటరి మహిళలు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు బైక్ పైన ఇద్దరు ప్రయాణించుకుంటూ ఒకరు బైక్ డ్రైవ్ చేస్తుంటే మరొకరు వెనకాల ఉండి ఆ రకంగా ఒంటరి మహిళ మెడలో నుంచి పుస్తలతాళ్ళు కావచ్చు ఇటువంటి బంగారు ఆభరణాలు లాక్కెళ్ళేవారు. కానీ ఇప్పుడు నడుచుకుంటూ వస్తున్నారు. మామూలు సాధారణ జనంలాగా నడుచుకుంటూ వచ్చి ఒంటరి మహిళల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కూడా చైన్ స్నాచింగ్ చేస్తున్నారు. మెడలోంచి గొలుసులు తెంపుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో అదే ఘటన జరిగింది శంషాబాద్ సమీపంలో. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం ఇస్తారు. విజయ్, ఏం జరిగింది? ఆ మహిళ మెడలో నుంచి గొలుసులు ఆక్కెళ్లే ప్రయత్నం చేశాడు దుండగుడు. సో ఎప్పుడు జరిగింది ఈ ఘటన? ఎస్ రాజేష్, అయితే ఈరోజు ఉదయాన్నే సుమారుగా 5:30 గంటల సమయంలో శంషాబాద్లోని కుమ్మరి బస్తీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఇంటికి సంబంధించినటువంటి జయమ్మ అనేటువంటి మహిళ ఇంటి ముందు ముగ్గు వేస్తున్నటువంటి సందర్భంలో వెనక నుంచి వచ్చినటువంటి ఓ దుండగుడు స్వెటర్ అలాగే క్యాపు కట్టుకొని తన ఆనవాళ్ళేవి కనిపించకుండా ఉండేందుకు ముందుకొచ్చి జయమ్మ మెడలో ఉన్నటువంటి బంగారు ఆభరణం ఏదైతే తాలిబొట్టు ఉందో తాలిబొట్టును లాక్కెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. సో జయమ్మ కూడా కొంత రిఫ్యూజ్ చేసి కొంత అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే చేసింది. తర్వాత ఆవిడ గట్టిగా పట్టుకోవడంతో విదిలించుకొని పారిపోయేటువంటి ప్రయత్నం కూడా చేశాడు ఆ దుండగుడు. వెంటనే తన స్వెటర్ని లాగేటువంటి ప్రయత్నం చేసింది. అప్పటికే కాస్త అంటే ఏదైతే పుసలతాడుకు సంబంధించినటువంటి తాలిబొట్టుకు సంబంధించినటువంటి ఉంటాయో ఆ బంగారం ఆభరణాలు అయితే లాక్కెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారి కుటుంబ సభ్యులను మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో అమ్మ, ఎప్పుడు జరిగింది అసలు ఈ సంఘటన? అరౌండ్ 5:30, 5:45 ఆ టైంలో జరిగింది. మీరు ఇంట్లోనే ఉన్నారు అప్పుడు? నేను లేను. మీ అమ్మగారా జయమ్మ? మా మమ్మీ. అంటే గతంలో ఈ ఏరియాలో ఏమైనా అలాంటి సంఘటనలు జరిగాయమ్మా? ఏం అవ్వలేదు, ఇదే ఫస్ట్ టైం ఇక్కడ ఈ ఏరియాలో అంతే. అంటే నడుచుకుంటూ వచ్చినట్టుగా చెప్తున్నారు. చైన్ స్నాచర్స్ అంటే నార్మల్గా బైక్ మీద వస్తూ ఇలాంటివి చేస్తుంటారు. ఉంటేనే వచ్చాడంట. మేబీ ఎక్కడ నుంచి వచ్చిండొచ్చు. ముగ్గేస్తుంటే వెనకాల నుంచి లాగేడంట అంతే. ఆ ఇన్ఫర్మేషనే తెలుసు నాకు. సో ఇది రాజేష్, మొత్తానికి అంటే ఈ గల్లీ చూసుకున్నట్లయితే వెనకాల నుంచి నడుచుకుంటూ వచ్చి ఈ దొంగతనానికి పాల్పడ్డట్టుగా కూడా జయమ్మ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. మనం ఇందాక జయమ్మతో మాట్లాడినప్పుడు కూడా ఆవిడ కూడా చెప్తా ఉంది. అయితే ఈ చుట్టుపక్కలకు సంబంధించినటువంటి సీసీ కెమెరాలను పరిశీలించగా అనుమానాస్పదంగా కనిపించినటువంటి వ్యక్తికి సంబంధించి విజువల్స్ కూడా కొన్ని రికార్డ్ అయ్యాయి. కానీ ఈ కుమ్మరి బస్తీలో మాత్రం ఎలాంటి సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయకపోవడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి విషయం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అయితే పక్కనే ఉన్నటువంటి ఒక గుడిలో కూడా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, కానీ అవి సరిగా పనిచేయనటువంటి దుస్థితి కనిపిస్తూ ఉంది. మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి కెమెరా ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా కిందకి వాలిపోయి ఉన్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అది పనిచేయట్లేదు. ఎందుకంటే ఈ వీధికి సంబంధించి అంటే ఈ బస్తీకి సంబంధించి సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేసినా కూడా ఎవరు దాన్ని పట్టించుకోకపోవడంతో పూర్తిగా పనిచేయని స్థితిలోకి వెళ్ళిపోయిందంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ బస్తీకి సంబంధించి సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా బస్తీ వాసులు చెప్తా ఉన్నారు. మరొక పక్క ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ ఏరియాలో చైన్ స్నాచింగ్స్ అనేవి జరగలేదు. ఎందుకంటే మెయిన్ రోడ్స్లో ఉన్నటువంటి ఒంటరిగా ఉన్నటువంటి మహిళల్ని టార్గెట్ చేస్తూ కూడా చైన్ స్నాచింగ్ చేస్తూ ఉంటారు. అది కూడా బైక్ పైన వస్తూ ఒకళ్ళు బైక్ మీద ఉండి మరొక స్నాచర్ చైన్ని స్నాచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ లోపలికి వచ్చి మొత్తం గల్లీ లోపలికి వచ్చి కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కావాలని ఇటు రూట్ మార్చి చైన్ స్నాచర్స్ అయితే ఈ సంఘటనకు పాల్పడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అన్న, ఇక్కడే నా మీది ఇల్లు? ఇక్కడనే పక్కనే ఉంటాం మేము, ఇదే మా ఇల్లు. ఇప్పుడు గతంలో ఏమైనా జరిగినా ఇట్లా చైన్ స్నాచింగ్? ఫస్ట్ టైం అండి ఇక్కడ చదవడం. మేము అన్ఎక్స్పెక్ట్గా అనుకున్నాము, ఇప్పటి వరకు ఎక్కడ కాలేదు. మాకు పొద్దున మా వద్దనే అవుతుంది, ఆటోమేటిక్గా ఆమె పట్టుకుందంట చైన్ని, గట్టిగా పట్టుకున్న కిడ్నాప్ వెళ్ళిపోయిండు, షార్ట్ కట్లో వెళ్ళిపోయిండు. ఆమెతో పాటే సగం వరకు వెళ్ళింది, అక్కడనే వదిలేసి వెళ్ళిపోయాడు.
అంటే కత్తులు లాంటివి ఏమైనా చూపించి బెదిరించడం జరిగిందా, చాకులు లాంటివి? ఏం లేదు ఆమె డైలీ లేచేటట్టు మార్నింగ్ లేచింది, ఆకలి వేస్తుంటే ఆటోమేటిక్గా ఆయన పనిలో వెళ్ళిపోయాడు. తాళి అనేది కొంచెం ఇట్లా డౌన్లో ఉండి ఊపుతుండప్పుడు క్యాష్ ఆఫ్ చేసేసిండు. అంటే మరి ఈ ఏరియాలో ఎక్కడ కూడా సీసీటీవీ కెమెరాలు లేవు, ఈ టెంపుల్కి ఉన్న సీసీటీవీ కెమెరా కూడా పాడైపోయినట్టుగా ఉంది, ఏర్పాటు చేయలేదా మీరు? ఇంతకుముందు గవర్నమెంట్ వాళ్ళు పెట్టుకోమన్నారు కానీ మాకు వసతి కరెక్ట్ ఇక్కడ లేక పై వాళ్ళు ఎవరు మాకు మద్దతు ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఈ కాలనీకి ఇప్పుడు ఫస్ట్ టైం ఈ సంఘటన ఉంది. పై ఇంకా ఏర్పాటు చేసుకోవాలని మేము మరి ఎవరికైనా చెప్పారా మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, మరి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులకు ఎవరికైనా చెప్పారా? ఇప్పటివరకు అయితే ఎక్కడ ఇంటిమేషన్ ఇవ్వలేము. మామూలుగా పొద్దున ఎస్ఐ వారు వచ్చినారు, ఎంక్వైరీ చేసుకుని వెళ్ళిపోయినారు. మేమైతే ఏం చెప్పలేము. టెంపుల్లో ఉన్నాయి కానీ టెంపుల్లో ఒక 1 year నుంచి వర్క్ అయింది, అవి మధ్యలో కట్ అయిపోయినాయని చెప్పి ఏమీ చేయించలేదు. సో రాజేష్, ఇది పరిస్థితి. చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేవు అని చెప్పి కూడా తెలుస్తా ఉంది. అయితే ఆ జయమ్మని ప్రత్యేకంగా గమనించినటువంటి రైట్ వ్యక్తి విజయ్, అయితే ఈ ఇప్పుడు ఘాతుకానికి మామూలుగా పాల్పడి నిర్మానుష్యంగా ఉంటాడు ఉన్న అంటూ కూడా ప్లేసెస్ లో జయమ్మ అయితే కొంచెం ఊరు బయట అంటే మనం మాట్లాడుతున్నట్టుగా వాళ్ళు తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ మీరు చూపించిన గల్లీ కూడా చాలా ఇరుకుగానే ఉంది వాస్తవానికి. పెద్దగా ఎవరైనా చైన్ స్నాచింగ్ పాల్పడి తప్పించుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. అంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి, దట్టు చలికాలం కాబట్టి ఆ టైంకి కొంతమంది ఎవరు లేవకపోవడం అనేది అదే అడ్వాంటేజ్గా మారినట్టుగా కనపడుతుందా ఆ చైన్ స్నాచర్కి? ఎస్ ఎగ్జాక్ట్లీ రాజేష్. అయితే తెల్లవారుజామున అవడంతో ఎవరు కూడా వాళ్ళ ఇళ్లలోనే ప్రత్యేకంగా ఇంటి ముందు పనులు చేసుకుంటూ ఉంటారు. పెద్దవారు కూడా చలికి కొంత లేవనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ తీసుకున్నట్లయితే చైన్ స్నాచర్ ఈ దారి వెంట వచ్చి ముందుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం మనతో పాటు జయమ్మ అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి జయమ్మ, అంటే ఎన్ని గంటలకు జరిగిందమ్మా అసలు ఈ సంఘటన? ఎప్పుడు లోపట్న అయిందమ్మా? 6 లోపట్న అయింది. నేను జస్ట్ ముగ్గు వేసుకుంటున్నా, ఇంట్లోకేని వచ్చి నా ఇంకకేని వచ్చి లాగేసుకుని వెళ్ళిపోయిండు. ఆయన ఫేస్ కూడా సరిగ్గా కనపడలేదు. మీరు కూడా పట్టుకునే ప్రయత్నం చేశారంట, అసలు ఎట్లా ఉన్నాడు, ఏమైనా చూసారా, గుర్తుపట్టగలుగుతారా? ముసలాయన అయితే వాళ్ళు మామూలుగా వేసే ఉంది, రన్నింగ్ చేస్తూనే పరిగెత్తుతూనే ఉండు అంతే. అంతేగాని ఆడ గ్యాపింగ్ అయిపోయింది. 2 తోవలు ఉన్నాయి, ఈ రూట్ పోయింది తెలియదు, ఈ రూట్ పోయింది తెలియదు. అప్పుడే పబ్లిక్ వచ్చేసింది. అప్పుడే ఆయన వెనకాల ఒక బండి వచ్చింది స్కూటీ, ఆ బండి కూడా స్పాట్గా వెళ్ళిపోయింది. అంటే ఆ బండి ఏమైనా అక్కడ ఏర్పాటు చేసుకొని మీ దగ్గరికి వచ్చి ఉండరు అని అనుమానిస్తున్నారు. డౌట్ నేను చెప్పలేను. ఇక అది ఎట్లా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని కూడా నేను చెప్పలేను. అంటే అంతవరకు అయితే అయ్యింది. అంటే గతంలో ఏమన్నా ఈ ఏరియాలో మీకు సంబంధించి అట్లా ఏమైనా జరిగినాయి అసలు చైన్ స్నాచింగ్ లాంటివి? ఏం నాకైతే తెలియదు ఇంతవరకు అయితే. ఫస్ట్ టైం అయితే నాది ఇట్లా అయ్యింది. అంటే మెయిన్ రోడ్ మీద అంటే జరుగుతూ ఉంటాయి అమ్మ అలాంటివి, బట్ మీ గల్లీలోకి వచ్చి తెలియనటువంటి పర్సన్ చేయలేరు కదా? అవును, చేయలేదు, ఇంతవరకు రాలా. మీకు ఎవరి మీద మరి అనుమానం ఉందా? అలాంటి నాకేం లేదన్న. ఏదో మబ్బులో వేసుకుంటాం, పని చేస్తాము, వండుకుంటాం, బయట కూలికి నాదిపోతాం అంతే. అంతకుమించింది ఏం చెప్పి చూస్తూ ఉన్నాం రాజేష్, వాళ్ళు ఏదో కూలీ నాలి పని చేసుకుంటే వెళ్ళేటువంటి ఇంట్లో గడిసేటువంటి పరిస్థితులు ఉన్నాయి, బట్ అలాంటిది మాకే రక్షణ లేకుండా పోయింది ఇక్కడ అని చెప్పేసి కూడా బాధితురాలు అయితే మాట్లాడుతూ ఉన్నారు రాజేష్. రైట్, థ్యాంక్ యూ విజయ్. సో చైన్ స్నాచింగ్ వాళ్ళు ఏ రూపాయలైనా రావచ్చు, బైక్ పైన రావచ్చు, నడుచుకుంటూ రావచ్చు. కాబట్టి ఒంటరిగా ఉన్న మహిళలు అది చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో గతంలో బైక్ల పైన వచ్చి చైన్ స్నాచింగ్లకు ఎక్కువగా పాల్పడేవాళ్ళు. కానీ ఇప్పుడు శంషాబాద్లో చూసినటువంటి ఘటన అందరినీ కూడా ఒక భయాందోళనకు గురి చేస్తోంది. ఇంటి ముందు పని చేసుకుంటున్నటువంటి ఒక మహిళ మెడలో నుంచి చైన్ స్నాచర్ ఒక గల్లీ లోపలికి వచ్చి నడుచుకుంటూ వచ్చి స్వెటర్ వేసుకొని వచ్చి నడుచుకుంటూ వెళ్తూ మహిళ మెడలోంచి మంగళసూత్రం లాక్కెళ్ళినటువంటి పరిస్థితి. కాబట్టి మహిళలందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది.